హైదరాబాద్లో ఇవాళ హనుమాన్ శోభయాత్రను నిర్వహించనున్నాయి హిందూ సంఘాలు. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్ బండ్ వరకు శోభయాత్ర కన్నుల పండువగా సాగనుంది. రామయ్య పాటలతో కాషాయ జెండాల రెపరెపల మధ్య యాత్ర కొనసాగనుంది. ఇక శోభయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న తరుణంలో 17,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. వరలక్ష్మి, హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి హనుమాన్ దేవాలయానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్గా ఇక్కడ సనత్ నగర్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయము ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రముఖ దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ దేవాలయానికి వచ్చి ఆ హనుమంతుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయుని కూడా నిత్యం ఇక్కడ పూజలు నిర్వహిస్తూనే ఉంటారు. అయితే ప్రత్యేక హనుమాన్ జయంతి ఈ రోజు విశేషంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణతో పాటు ప్రత్యేకంగా ఉదయం నుంచి అర్చనలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ పూజారి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరుపుకుంటాం. హనుమాన్ జయంతి ఆ 2 సార్లు కూడా భక్తులు ఎంతో నిష్ఠతో హనుమంతుణ్ణి పూజిస్తారు, కొలుస్తారు. భక్తులు ప్రగాఢ విశ్వాసంతో కూడా ఆ హనుమంతుణ్ణి ఎన్నో అంటే మనోధైర్యంతో చాలా వరకు కూడా ముందుకెళ్ళాలి. కష్ట సుఖాలు ఏ ఉన్నా కూడా, కష్ట నష్టాలు దుఃఖాలు ఏ ఉన్నా కూడా ఆ భగవంతుడు కాపాడతాడని చెప్పేసి కూడా చాలామంది కూడా నమ్ముతారు. సో ఇప్పుడు ఆంజనేయుని గురించి, ఆంజనేయుని జయంతి 2 సార్లు జరుపుకుంటాము. అసలు ఆ 2 సార్లు జయంతిని ఎందుకు జరుపుకుంటాము, ఇక్కడ ఈ రోజు జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. అయ్యవారు నమస్తే. సో ఉదయం నుంచి కూడా భక్తులు చాలా మంది కూడా వస్తున్నారు. ఈ రోజు విశేషంగా స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుకుంటామని 2 సార్లు జరుపుకోవడానికి కారణం ఏంటి? అందరికీ కూడాను ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీరు చూసిన దేవాలయం సనత్ నగర్ హనుమాన్ దేవాలయం, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయం ఇది. ఈ రోజున చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో హనుమాన్ జయంతి హనుమత్ విజయోత్సవం కార్యక్రమము ఉదయం నుండి స్వామివారి విశేషంగా పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం స్వామివారికి 5:30 గంటలకి సుప్రభాత సేవ, తదనంతరం పంచామృతాలతో అభిషేకము మరియు సింధూర పూజ, నూతన వస్త్రాలంకరణ, సింధూర పూజ మరియు సహస్ర నాగవల్లి పూజ. నాగవల్లి పూజ అంటే 1000 ఆకులతో స్వామివారి తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత స్వామివారి ప్రత్యేక అలంకరణ, దర్శనం కూడాను భక్తులందరూ కూడాను స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని వెళ్ళడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారి విశేషంగా ప్రతి సంవత్సరం మన దేవాలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ కళావేదిక వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. సో ఈ 2 సార్లు అంటే ఆయన జన్మదినము, అలాగే విజయోత్సవ కార్యక్రమం అంటే ఎక్కడెక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారో మన ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ. ఈ రోజున చాలా విశేషంగా ప్రతి జాగాలో అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడాను ఈరోజు స్వామివారి జన్మోత్సవం చేసుకుంటారు. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఈ రోజున హనుమాన్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటాము. అదేవిధంగా వైశాఖ బహుళ దశమి రోజున మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఆ రోజు హనుమాన్ జన్మదినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో మామూలు పూజా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మార్గశిర మాసంలో హనుమ వ్రత కార్యక్రమాన్ని కూడాను నిర్వహించుకుంటారు. థ్యాంక్ యూ అయ్యవారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ స్వామివారికి విశేషంగా అలంకరణతో పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఆంజనేయ స్వామి అలంకరణ కూడా చూసుకోవచ్చు, చాలా చక్కగా అలంకరించారు. అలాగే 1000 ఆకులతో ఆ స్వామివారికి తమలపాకులతో పూజించడం జరిగింది. ఎందుకంటే ఆ స్వామివారికి సింధూరం అలాగే తమలపాకులు ఎంతో ప్రీతి. సో చాలామంది కూడా భక్తులు సమర్పిస్తూ ఉంటారు. అలా ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంత సుందరీకరణంగా తీర్చిదిద్దారో కూడా చూసుకోవచ్చు. తమలపాకులతో పాటు అలాగే పువ్వులతో కూడా అలంకరించారు. దీపాలంకరణ కూడా ఇక్కడ చాలా చక్కగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది.
సో ఇక్కడ చాలా వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇంకా క్రమక్రమంగా రద్దీ అనేది కూడా ఇక్కడ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని కూడా చూసుకోవచ్చు. సో బుద్ధిశాలి బలశాలి, అలాగే అంజనీ పుత్రుడు పవన పుత్రుడు అని కూడా అంటాము. ఆ ఆంజనేయుని, ఆ హనుమంతుడిని దర్శించుకుంటే, ఆ హనుమంతుడిని ఎంతో నిష్ఠతో కొలిస్తే కూడా అనుకున్న పనులు కూడా దిగ్విజయంగా జరుగుతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా పారాయణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుకుంటాం. ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు కాబట్టి విశేషంగా చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆంజనేయుని విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సో చాలా వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు అయితే ఇక్కడ సనత్ నగర్లో ఉన్నటువంటి ఈ ఆలయంతో పాటు ప్రముఖ దేవాలయాలన్నీ కూడా హనుమాన్ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.